లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఈ పనులు చేయకూడదు. హిందూ పురాణాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించడం, ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం వెంటాడుతుంది. సూర్యాస్తమయం తర్వాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్లు అవుతుంది. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. సాయంత్రం పూట నిద్రపోతే ఊబకాయము వస్తుంది. ఆహారం తిన్న వెంటనే పాత్రలు శుభ్రం చేయకపోతే శని చంద్రుల యొక్క దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే అన్నం తిన్న వెంటనే ప్లేట్ శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో ఉమ్మకూడదు అని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల మీ చుట్టుపక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అవి అసహించుకొని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా